హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్. నేను మీ రాధికాని. బెస్ట్ కిచెన్లో ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ టేస్టీ బెండకాయ పులుసు. ఇది వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీని తయారీ విధానం ఇప్పుడు మీకు చూపిస్తాను. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ బెండకాయలు ఈ విధంగా కడుక్కొని ఈ సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఒక బెండకాయని మనం ఈ విధంగా 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, ఇక్కడ నేను 2 టమాటాలు తీసుకున్నాను. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా 2 ఉల్లిపాయలు ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పాత్ర పెట్టుకొని ముందుగా ఇక్కడ నేను ఒక 4 నుంచి 5 స్పూన్ల ఆయిల్ని ఈ విధంగా వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కాస్తంత మినపప్పు ఈ విధంగా వేసుకొని కాస్త చిటపటలాడేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని మనం కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఒక ఎండుమిర్చి ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోక్కర్లేదు. ఇప్పుడు వీటిని ఒక 5 నిమిషాల పాటు ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇది పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని ఈ విధంగా మనం చింతపండు గుజ్జు కోసం నానబెట్టుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టిన ఈ టమాటాలని వేసుకోవాలి. వేసుకొని మరో 5 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఉప్పు వేయడం వల్ల త్వరగా ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు త్వరగా మగ్గి ఇది ఒక గుజ్జులాగా తయారవుతుంది. కాబట్టి ఇక్కడ నేను ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకోవడం వల్ల త్వరగా మగ్గుతుంది. ఇప్పుడు దీన్ని కాసేపు మూత పెట్టి దీన్ని మగ్గించుకుందాం. ఇది ఇప్పుడు ఉల్లిపాయ, టమాటా ముక్కలు మెత్తబడ్డాయి. చూడండి, ఇలా కాస్త గుజ్జులాగా తయారైంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఈ బెండకాయ ముక్కల్ని ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల బెండకాయలో జిగురు ఏదైనా ఉన్నా పోతుంది. ఈ విధంగా బెండకాయలను ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఇప్పుడు తగినంత కారం, ఇంకా చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల బెండకాయలో ఉన్న జిగురు పోయి పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు చూడండి, బెండకాయ ముక్కలు కాస్త మెత్తబడ్డాయి, ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం చేసి పెట్టుకున్న ఈ చింతపండు పులుసుని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ మీకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకోవచ్చు. పులుసు మీకు పలుచగా ఉండాలనుకుంటే కాస్త వాటర్ వేసుకోవచ్చు, లేదా ఈ విధంగా గ్రేవీలాగా ఉండాలనుకుంటే ఈ వాటర్ సరిపోతుంది. ఈ విధంగా బెండకాయ ముక్కలు ములిగేలాగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఇంకాస్త వాటర్ కలుపుతున్నాను, ఎందుకంటే
ఉడికిన తర్వాత ఇందులో నీరు కాస్త తగ్గుతుంది. ఇందులో వెల్లుల్లిపాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, ఇందులో ఈ మరుగుతున్న పులుసులో కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి ఈ విధంగా వేసుకోవాలి. దానివల్ల పులుసుకి అల్లం వెల్లుల్లి స్మెల్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి ఈ స్టేజ్లో ఉప్పు, కారం, పులుపు అంతా చూసుకోండి. మీకు ఏదైనా స్పైసీగా ఉండాలనుకుంటే ఇంకొంత కారం కలుపుకోవచ్చు. లేదంటే నేను ఇక్కడ తగినంత ఉప్పు, కారం, పులుపు అన్నీ వేశాను కాబట్టి మనకి మరో 5 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా మనం కట్ చేసి పెట్టుకునే కొత్తిమీరని వేసుకుంటే ఎంతో రుచికరమైన బెండకాయ పులుసు రెడీ అయింది. ఇప్పుడు ఈ పులుసుని మనం సర్వ్ చేసుకుందాం. నేను చెప్పినట్టు ఇది వేడివేడి అన్నంలోకి, చపాతీ, పుల్కాల్లో కూడా చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, బెండకాయ పులుసు రెడీ అయింది. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేడివేడిగా ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం ఈ విధంగా సర్వ్ చేసుకొని అన్నంలోకి కానీ, పుల్కాలు, చపాతీల్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఈ వెరైటీ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే మీ కామెంట్స్ని తప్పకుండా పోస్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.